భారత్, అమెరికాల మధ్య ఎలాంటి ప్రతిష్టంభన నెలకొందో మొన్నటి వరకు చూసాం. ఇక ఈ 2 దేశాల మధ్య సఖ్యత జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే గతంలో మన విదేశాంగ అధికారులు కూడా చెప్పేశారు. ట్రంప్ దిగే వరకు మేము తలొగ్గము. ఆయన దిగిన తర్వాత కావాలంటే మేము అప్పుడు డిస్కషన్స్ చేస్తాం. ఎందుకంటే ఆయన మాట వినట్లేదు అని. కానీ ట్రంప్ ఎప్పుడు ఒకేలా ఉండడు. 50%, 150%, 200% నుంచి ఇప్పుడు 18% దిగి వచ్చాడనమాట ఈ టారిఫ్ల రేసులో. అయితే ఇప్పుడు దీని కేంద్రంగా పాకిస్తాన్లో చర్చ నడుస్తోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి విపక్షాలు, జర్నలిస్టులు, సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ కూడా ఏకి పారేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పొందాలని చెప్పి నామినేట్ చేయడం దగ్గర నుంచి బోర్డ్ ఆఫ్ పీస్లో ఆయన్ని చేర్చడం వంటి చర్చల వరకు కూడా అన్నీ చేసినా కూడా ఇప్పుడు భారత్ కంటే పాకిస్తాన్ మీదనే ఎక్కువ టారిఫ్ ఉంది. మన మీద 18% ఉంటే పాకిస్తాన్ మీద 19% ఉంది. ఇది ఇప్పుడు వాళ్ళు పిసుక్కుంటున్నటువంటి విషయం. ప్రస్తుతం భారత్, అమెరికాల మధ్య కుదిరినటువంటి ఈ సఖ్యత కారణంగా రాబోయేటటువంటి దశాబ్ద కాలంలో $150 బిలియన్ అదనపు ఎగుమతులు జరిగే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్కు ఎగుమతి చేయడానికి ఏమీ లేదు, దిగుమతి అంతా. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఆ దేశస్తులతోనే తిట్టించుకుంటా ఉందన్నమాట. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. అక్కడున్న విపక్షాలు, జర్నలిస్టులు దీని కేంద్రంగానే ఎద్దేవా చేస్తూ ఉన్నారు. హంజద్ అజర్ అనే ఒక మాజీ మంత్రి ఏమంటున్నారంటే 21వ శతాబ్దపు విదేశాంగ విధానం అనేది కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం లేదా వ్యక్తిగత సంబంధాల గురించి కాదు. ఇది ఆర్థిక మరియు మార్కెట్ ప్రాప్యత పైన, అంటే డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. భారత్ గెలుపు వారి వ్యూహానికి నిదర్శనమని మన గెలుపుని పాకిస్తాన్ కొనియాడుతూ ఉంది. అటు సోషల్ మీడియాలో తీసుకుంటే ఒక వైరల్ పోస్ట్లో ట్రంప్ తన పనులన్నీ చేయించుకుని తీరా ఫలం ఇచ్చే సమయానికి పాకిస్తాన్ను పక్కన పెట్టేసిన వ్యక్తిలా వ్యవహరించారు అని ప్రవర్తించారని వ్యంగ్యంగా విమర్శించారు. వాడుకుని వదిలేశారు ట్రంప్ పాకిస్తాన్ని అని ఎటకారం చేస్తున్నారు వాళ్ళే. ఇక ఇమ్రాన్ రియాజ్ ఖాన్ అనే ఒక జర్నలిస్టు బలూచిస్తాన్ ఖనిజాలను చెక్కపెట్టెలో పెట్టి గిఫ్ట్గా ఇచ్చినా సరే గౌరవాన్ని మాత్రం మీరు కొనలేరు అని సైన్యం పైన డైరెక్ట్గా విమర్శలు గుప్పించారు. ఇక వజహత్ ఖాన్ ఒక డిజిటల్ క్రియేటర్, ఆయన ఏమన్నాడంటే ట్రంప్ ఒక వ్యాపారవేత్త, ఆయనకి భాగస్వామి ఎవరో, మేనేజర్ ఎవరో బాగా తెలుసు. భారత్ ఒక భాగస్వామిగా వెళ్ళి 18% డీల్ సాధించింది అని ఆయన అలా బాధపడ్డాడు. మొత్తంగా భారత వ్యూహం పైన ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా భారత్ అతిపెద్ద డీల్ ఈయూతో చేసుకుంది ఈ మధ్య. అది పాకిస్తాను రానున్న 100 సంవత్సరాల్లో కూడా చేసుకోలేదు, ఈవెన్ ఇమాజిన్ కూడా చేయలేదు. ఇన్నింటి నడుమ ఆ పాకిస్తాన్ లోపల కొత్తలాడిపోతూ ఉంది. ఆ దేశస్తులు తిట్టుతున్న తిట్లతో బిక్కుబిక్కుమంటూ అప్పుల కోసం ఎదురు చూస్తోంది.